టీడీపీ హయాంలో ఏపీలో చదువులు లేవు, విద్యార్థులకు భవితే లేదు. అదే జగనన్న ప్రభుత్వం రాకతో ఏపీ విద్యాంధ్రప్రదేశ్గా మారుతోంది. 4 ఏళ్ల కాలంలోనే మన జగనన్న ప్రభుత్వం విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు, మార్పులు తీసుకువచ్చింది. జగనన్న హయాంలో బడికెళ్లడం ఇక వేడుక. ఎందుకంటే ఓ మేనమామలాగా చిన్నారులకు రక్షగా నిలిచారు. ఆంధ్రప్రదేశున అన్న ఎగురవేసిన అక్షర బావుట, మేనమామలాగా మన పిల్లలకిచ్చే భవితకు బాసట. చదువే నిజమైన ఆస్తి. ఏ ప్రభుత్వమైనా కూడా చదువు మీద పెట్టే ప్రతి పైసా కూడా ఒక పవిత్రమైన పెట్టుబడి. అధికారంలోకి వచ్చిన తర్వాత మన జగనన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ స్కూళ్ల రూపురేఖలను పూర్తిగా మార్చడానికి సుమారు 11,700 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇప్పటి వరకు ఈ 4 ఏళ్లలో 38,059 స్కూళ్లను పునరుద్ధరణ చేసింది. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా జగనన్న ప్రభుత్వం 60,000 ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్లు, ఐఎఫ్పి, 10,000 స్మార్ట్ టీవీలను ఇన్స్టాల్ చేసి తరగతి గదులను డిజిటల్ లెర్నింగ్ స్పేస్లుగా మార్చింది. విద్యార్థులకు 5.8 లక్షల బైజూస్ టాబ్లెట్లను అందించింది. టీడీపీ ప్రభుత్వం నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ మీడియం డబ్బును వాళ్ళ పిల్లలకి పరిమితం చేస్తే, జగనన్న ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం విద్యను అందుబాటులోకి తెచ్చింది. దీని ఫలితంగానే మన ఆంధ్రప్రదేశ్ నుండి 10 మంది విద్యార్థులకు ఈ ఏడాది సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి ప్రఖ్యాత ప్రపంచ సంస్థలతో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది. ఇది జగనన్న ప్రభుత్వానికే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ దక్కిన అరుదైన గౌరవం. మా నమ్మకం నువ్వే జగనన్న. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగనన్న. మా నమ్మకం నువ్వే జగనన్న. మా నమ్మకం నువ్వే జగనన్న. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగనన్న. ఏపీకి మళ్ళీ జగనే కావాలి.